నమస్కారం అండి. నా పేరు కాశీనాథన్ శ్రీనివాసరావు. నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఇవాళ మనం తీసుకోబోయే విషయము రిస్క్ ప్రొఫైలింగ్ అని కానీ లేదా దీని సూటబిలిటీ క్వశ్చనేర్ అని కానీ అంటున్నారు. ఇలాతో పిలిచిన దీని ఉద్దేశం ఏమిటి అంటే మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎంత ఉన్నది, అవసరం ఎంత ఉన్నది, ఈ రెండు విషయాలను నిర్ధారించే ప్రయత్నం దీని ద్వారా చేస్తాం. ఇది చేసిన తర్వాతే మీరు మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం అన్నది శ్రేయస్కరం అని సెబీ వారు కూడా చెప్తారు. సెబీ రూల్స్ ప్రకారం కూడా ఇదే చెప్పబడుతుంది. దీన్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. మనం ఒక క్వశ్చన్ ఏంటి అంటే మీ వయసు ఎంత, వయసు పెరిగిన కొద్దీ మనకి రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎంత, అదేవిధంగా మీ ఆదాయం ఎంత, మీ ఇంట్లో సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంటే మీ ఒక్కరి సంపాదన మీద ఆధారపడుతుందా ఫ్యామిలీ, లేదా రెండు సంపాదన కొంచెం స్వేచ్ఛగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చా, అదేవిధంగా మీ ఇన్వెస్ట్మెంట్ గురించిన మీ ఐడియాలజీ ఏంటి, కొంత లాసు వస్తే కనుక మీరు ఏం చేస్తారు అని ఒక క్వశ్చన్ అడిగితే మీరేం చెప్తారు. ఉదాహరణకి నేను వెంటనే తీసేస్తానని మీరు చెప్పొచ్చు. ఇంకొక వ్యక్తి ఏం చెప్పొచ్చు, కొంతకాలం నేను వెయిట్ చేస్తానని చెప్పొచ్చు. మూడవ వ్యక్తి ఏం చెప్పొచ్చు, నేను ఇంకొంచెం ఇన్వెస్ట్ చేస్తానని చెప్పొచ్చు. అదేవిధంగా లాస్ ఎంతవరకు మీరు భరిస్తారు, ఆ రేంజ్ ఏంటి, మీరు 95% వరకు ఆగిపోతారా, అక్కడ తీసేస్తారా, లేదా 85% వరకు దిగినా, అంటే 100 రూపాయలు మీరు పెడితే 85 రూపాయలకు వచ్చినా కూడా మీరు ఇబ్బంది పడకుండా, ఇవన్నీ కాకుండా మీరు మీ లక్ష్యాన్ని అనుసరించి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారా అన్నది. ఇటువంటి క్వశ్చన్ ఎందుకు అడుగుతారు అంటే మీరు నిలకడగా ఇన్వెస్ట్ చేసి, లేదా మీ మానసిక పరిస్థితి ఒడిదుడుకులకు అనుగుణంగా మారిపోతూ ఉంటుందా. యాక్చువల్గా కొన్ని స్టడీస్ ప్రకారం మార్కెట్ బాగా పడ్డప్పుడు సేమ్ ప్రొఫైల్ క్వశ్చనేర్ వేసినప్పుడు, రిస్క్ ప్రొఫైల్ క్వశ్చనేర్ వేసినప్పుడు, మార్కెట్ మామూలుగా పెరుగుతున్నప్పుడు వేసినప్పుడు డిఫరెంట్గా దాని తాలూకు ఆన్సర్లు వచ్చాయంట. అంటే మన మానసిక పరిస్థితి మారిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మార్కెట్ పడిపోతూ ఉంటుందో అప్పుడు మనం ఏమనుకుంటామో, మనం బయటకు వస్తే బాగుండేమో, మనకు తెలియని రిస్కులు ఏమన్నా మార్కెట్లో ఉన్నాయేమో. అయితే ఎందుకంటే ముందు మనం గమనించాల్సిన విషయం ఏంటి, ఇక్కడ రిస్క్ అంటే ఒడిదుడుకులు, ఫ్లక్చుయేషన్స్. ఇవి సహజంగా మార్కెట్లో ఒక ఆయన సముద్రం కూర్చొని అలలన్నీ అయిన తర్వాత నేను ప్రయాణం మొదలు పెడతాను. అలాగా మనము మ్యూచువల్ ఫండ్స్లో ఎంటర్ అయినప్పుడు మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ మ్యూచువల్ ఫండ్లో ఉండవు. మార్కెట్ మ్యూచువల్ ఫండ్ నన్ను ఫ్లక్చుయేషన్స్ కాపాడుతుందన్ను తప్పు. ఫ్లక్చుయేషన్స్ ఇందులోనూ ఉంటాయి. అయితే ఇదొక చక్కటి రీసెర్చ్ బేస్డ్ మెకానిజం ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఫ్లక్చుయేషన్లు ఉన్నా మనము ఇబ్బంది పడకుండా ఎక్కువ కాలం ఉంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి రిస్క్ ప్రొఫైల్ అనేది మీరు నెక్స్ట్ టైం మీ అడ్వైజర్ కానీ మీ డిస్ట్రిబ్యూటర్ కానినప్పుడు మీరు స్వచ్ఛందంగా నిజాయితీగా రిస్క్ ప్రొఫైల్ని ఆయనకు చెప్పండి. ఆ క్వశ్చన్లకు ఆన్సర్ని మీరు ఏమాత్రం ఇబ్బంది పడదు. వాళ్ళు ఎలా చెప్తే నేను అనుకున్న స్కీమ్లో నేను ఇన్వెస్ట్ చేయలేనేమో, వద్దంటారేమో, అవన్నీ వద్దు. సహజంగా మీకు వచ్చే మొదటి ఆన్సర్ని చెప్పండి. ఎప్పుడైతే ఆ క్వశ్చన్ మీకు వేస్తారో మీకు వెంటనే తట్టింది అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అది మీ నైజానికి, మీ ఆలోచనలకి దగ్గరగా ఉంటుంది. కొంతమంది కేసులో ఏంటంటే వాళ్ళు కొంచెం రిస్క్ తక్కువగా తీసుకునే కెపాసిటీ ఉన్నా, లేదా కెపాసిటీ కాదు నైజం ఉన్నా కొంచెం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే వాళ్ళ గోల్స్ ఆ విధంగా ఉంటాయి. ఫ్యూచర్లో నాకు ఎక్కువ డబ్బు కావాలి, నేను ఇప్పుడు తక్కువ డబ్బే పెట్టగలను, కానీ నేను కొంత టైం ఆగగలను అనుకున్నప్పుడు ప్రాబబ్లీ కొంత రిస్క్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అప్పుడు మీరు మీ సలహాదారు తాలూకు సలహా తీసుకొని దాని ప్రకారం మీరు దాన్ని మలుచుకోవడం అన్నది, రివైజ్ చేసుకోవడం అన్నది బెటర్. సో ఇది రిస్క్ ప్రొఫైలింగ్ అన్నది ఏదో మన ఇబ్బంది పెట్టే విషయం కాదు, మనకి హెల్ప్ చేసే మెకానిజం అని తెలుసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.